పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు. ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు. ఉస్తాద్ భగత్ సింగ్ తాజా టీజర్ లో పవన్ కి విలన్స్ కి మధ్య గాజు గ్లాస్ సెంట్రిక్ గానే డైలాగ్ నడిచాయి. ఈ టీజర్ ఎలక్షన్ పబ్లిసిటీలా ఉందని తమ దృష్టికి వచ్చిన విషయంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనన్ స్పందించారు. ఇంకా టీజర్ చూడలేదన్నారు. చూసిన తర్వాత అది ఎలక్షన్ పబ్లిసిటీలా ఉందో లేదో చూసి డిసైడ్ చేస్తామన్నారు. ఒకవేళ పొలిటికల్ పబ్లిసిటీ అనిపిస్తే ముందుగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదో ఆరా తీస్తామన్నారు. మరోవైపు ఈ టీజర్ లో గ్లాస్ సీన్ పై స్పందించిన పవన్ తనకు ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా కేవలం డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఈ సీన్ లో యాక్ట్ చేస్తున్నానన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పొలిటికల్ సబ్జెక్ట్ ఉంటే పర్మిషన్ తప్పనిసరి. టీవీలలో పేపర్లలో వచ్చే ప్రకటనలు తప్పనిసరిగా ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించారు సీఈఓ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ కంటెంట్ ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మీనన్ చెప్పారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేర్ వర్క్ అండ్ దేర్ వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే that will be considered as political advertisement. In what form he has done it, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది. ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలి